హీరో ఆఫ్ ద ఫిలిం, డైరెక్టర్ ఇన్ ద ఫిలిం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. పాత్రేయ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి, ఎందుకు భయపెట్టక ఇది ఇచ్చారు మార్క్ నాకు. అబ్బా, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మళ్ళీ వచ్చింది. సార్, నేను ఖమ్మంలో వీడియోస్ కాలనీలో మల్లు అనంతరాములు గారి ఇంటి వెనక వీధిలో ఉండేవాళ్ళని. వాళ్ళ బ్రదర్ గారే బట్టి విక్రమార్క గారు. మీ పాదయాత్రతో రూపురేఖలు మారిపోయినాయి సార్. మీలాంటి మంచి మనుషులు వచ్చి మా సినిమాని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సార్. సార్ విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్న, టిల్లు 2తో గీతాంజలి 2కి కూడా ఒక ఊపు వచ్చేసింది. అలా ఈరోజు టిల్లు మీట్స్ గీతాంజలికి రావటం చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంబర డైరెక్టర్ గారు, వశిష్ఠ గారికి థ్యాంక్ యూ. నందిని రెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్స్. సునీత గారు, అలా పేరున విజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం, థ్యాంక్ యూ సార్. వివేక్ గారు, అందరికీ డైరెక్టర్ గారు అందరికీ పేరున థ్యాంక్ యూ. ఏప్రిల్ 11 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సమయం లేదని అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా. అంజలి 50వ సినిమా అవటం, రాజోల్ నుంచి వచ్చి కళామ తల్లి ముద్దు బిడ్డ అవ్వటం, 50 సినిమాలు చేయటం, గ్రేట్, సూపర్, చాలా చాలా సంతోషం. తప్పు చెప్పానా? ఊరి పేరు అంతేనా? ఎమ్మటే ఇలా అన్నాడు. కంగ్రాచులేషన్స్. 50 సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. చాలా సంతోషంగా ఉంది 10 ఏళ్ల తర్వాత కూడా. కోన గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అందరికీ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఏప్రిల్ 11 థియేటర్లో వస్తుంది. ప్లీజ్ సినిమాని చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురుతో ఈ టిల్లు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. చాలా మంచిగా మాట్లాడారు అన్న. ఇట్లా నువ్వు కాదు, ఇంత సమయం ఉందంటే టైం తీసుకునే వాళ్ళం కదా. మస్తు మాట్లాడేది. కానీ ఒక్క విషయం అడుగు, 2-3 ప్రశ్నలు అడుగుతలేని. అంటే మీ సినిమాలో ఓ పిల్లాడి చేసినట్టు అవినాష్ కూడా ఆయన మంచిగా చేసిండు యాక్టింగ్. బాగా చేశాడు. ఓహో, అట్లా వచ్చిర్రా అవినాష్ అన్న ఫ్యాన్స్ గట్టి. ఆ పిల్లాడు మంచిగా చేసిండా అన్న? మర్చిపోయా, ఇప్పుడు అర్థమైంది. ఈ సినిమాలో నటించిన అవినాష్కి ప్రతి పేరున అందరు ఆర్టిస్టులందరికీ చాలా థ్యాంక్స్. ఓకే అన్న. అంటే సినిమా షూటింగ్లో మీరందరూ ఇంత పెద్ద వ్యక్తులు, సీనియర్ మోస్ట్ కమెడియన్స్ మీరు. మీ పక్కన పిల్లాడు జూనియర్ అవినాష్ కొత్తగా వచ్చిన ఇండస్ట్రీకి. నీ అవినాష్ కాకుండా ఇంకో జూనియర్ అవినాష్ కూడా కాదు. మాకు మ్యాటర్ అర్థమైంది. కానీ ఇప్పుడు నీ క్యారెక్టర్ టిల్లులోంచి బయటకు వచ్చేసి చార్మినార్ చిన్నాలోకి వెళ్ళి నువ్వు స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నావు. మాకు అర్థమైంది. అవినాష్ గారు, మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అయ్యో అదే వస్తుంది, సిద్ధంగానే వస్తుంది ఓకేమా. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ కోన గారు. సార్, మీరు రైటర్ కాదండి, మీరు క్రియేటర్ అండి. ఆయన టెన్షన్ పడ్డారు. రైటర్ కాదంటే వీడికెట్లా తెలిసిపోయింది అన్నాడు. ఆయన చూడటం కూడా మీరు రైటర్ కాదన్న వీడికెట్లా అన్నాడు. చూశారు? లేదు సార్, ఇది మీకు చాలాసార్లు చెప్పాను. అంటే మీరు ఒక పాత్రని సృష్టిస్తారు. మళ్ళీ పాత్ర అంటే గిన్నెలు గడే పాత్ర కాదన్న, క్యారెక్టర్ని సృష్టిస్తారు మీరు. ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మా శివ తుర్లపాటి అన్నకి థ్యాంక్ యూ, అండ్ మా ఎంవివి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ. మర్చిపోయాను, డైరెక్టర్గా శివ గారి గురించి చెప్పాలి. యుఎస్ నుంచి వచ్చిన ఇంగ్లీషు సినిమా అయిపోయే వరకు ఇంగ్లీష్లో మాట్లాడలేదన్న, చాలా సంతోషం. థ్యాంక్ యూ. మొదటి సినిమా అయినా కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్గా, అంటే కోన గారు చెప్పినట్టు కొరియోగ్రాఫర్కి ఆల్రెడీ అన్నీ తెలుసు అన్నట్టు చాలా హ్యాపీ మీతో వర్క్ చేయటం. అలాగే మా రైటర్స్ టీమ్ కానీ, మ్యూజిక్ డిపార్ట్మెంట్, డిఓపి గారు అందరికీ పేరున, మా ప్రవీణ్ లక్కరాజు గారు అందరికీ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. అవినాష్ గారు థ్యాంక్ యూ. మీరు ఇక మా ఒరిజినల్ టిల్లు డీజే టిల్లు ఇక్కడ వచ్చేసారు కాబట్టి మీరు క్యారెక్టర్ దిగిపోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.